మంగళవారం మనిషి చావు కోడి ప్రాణానికి ముప్పు. ఇదేంటి అనుకుంటున్నారా? తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తి పొరపాటున మంగళవారం కానీ అమావాస్య కానీ చనిపోతే ఆ వ్యక్తి శవయాత్రలో ఆ వ్యక్తి దహన కార్యక్రమాల్లో మనిషితో పాటు ఒక నల్ల కోడిని కూడా దహనం చేస్తున్నారు. మనిషి చనిపోయాడు, దేవుడు వచ్చాడు, తీసుకెళ్ళాడు, సాగనంపని దేవుని దగ్గరికి పంపండి. ఆ మనిషిని పంపేటప్పుడు బతికున్న కోడిని చంపే హక్కు మీకెవరిచ్చారు అని దేవుడు అడిగాడా? లేదా ఆ మనిషి అడిగాడా? బతికున్న కోడిని కూడా ఆ వ్యక్తి పాడకు కట్టి తీసుకెళ్ళి దహన కార్యక్రమంలో ఆ కోడిని అదేవిధంగా చేస్తున్నారు. పొరపాటున మీరు వంట చేస్తున్నప్పుడు ఇతర కార్యక్రమం ఏదైనా పని చేసేటప్పుడు పొరపాటున మీకు ఏమాత్రం కొంచెం కాలంగా మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? పొరపాటు మీ చేయి పైన కూడా ఎంత మీ ప్రాణం విలవిలాడిపోతుంది. అలాంటిది ఒక మూగ జీవిని పట్టుకెళ్ళి దాన్ని కట్టి ఆ దహన కార్యక్రమం చేస్తున్న దాని ప్రాణం ఎంత విలవిలాడాలి? ఆ స్థానంలో మీ పిల్లల్ని వేయండి. ఒకవేళ వద్దనుకున్న మీ కన్న పిల్లలు వేయండి. ఆ విధంగా వేస్తారా? అంటే మీ పిల్లలు వేరే జీవి పిల్లలు వేరే అనుకుంటున్నారా? దీని గురించి నేను స్టడీ చేశాను, చాలా అడిగాను. వేదాల్లో కానీ అదేవిధంగా ఇతర పురాణాల్లో కానీ ఎక్కడ వెతికినా కూడా అలా మనిషిని మంగళవారం కానీ అమావాస్య కానీ చనిపోతే దాంతోపాటు మరొక కోడిని వేయాలని ఎక్కడ లేదు. ఇది పొరపాటున ఎక్కడ ఎవరో ఏదో విధంగా ఎట్లా వచ్చిందో తెలియదు. అలాంటి కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి ఆపండి. ఆపడం మీకు వీలు కాకుంటే మీరే దూకండి అందులో.